హాయ్ అండి. వెల్కమ్ టు మౌని టీఎంఎస్. ఈరోజు వీడియోలో అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌కి డిఫరెన్స్ ఏంటో చూసేద్దామండి. సాధారణంగా వ్యవసాయేతర మనుషులు అంటే సొంత భూమి కలిగినటువంటి వ్యక్తి అయినా, కౌలు రైతులైనా లేదా పశువుల సాలు కలిగినటువంటి వ్యక్తులైనా, వ్యవసాయేతర సంబంధించిన వ్యక్తులైతే గనక గోల్డ్ లోన్ కోసం బ్యాంకుకి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌నే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నార్మల్‌గా మనం తీసుకున్నటువంటి గోల్డ్ లోన్ కంటే అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌లో వడ్డీ శాతం తక్కువుంటుంది. ఇంకా ప్రాసెసింగ్ ఫీజ్ తక్కువుంటుంది. చాలా బెనిఫిట్స్ అయితే గనక అగ్రికల్చరల్ గోల్డ్ లోనే ఉంటాయన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌కి, నార్మల్ గోల్డ్ లోన్‌కి వడ్డీ రేట్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా మనం గోల్డ్ లోన్ తీసుకున్నాము అనుకోండి. వడ్డీ రేట్ వచ్చేసి 10% అని అనుకుందాం. అండ్ అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌కైతే 9.5% ఉంటుంది. అంటే 0.5% అయినా సరే కనీసం తక్కువుంటుందన్నమాట. ఎగ్జాక్ట్‌గా 10% ఉంటుందని చెప్పను. అంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకంగా వడ్డీ రేట్ అనేది కాలిక్యులేట్ చేస్తుంది. కానీ ఏ బ్యాంక్ అయినా సరే నార్మల్ గోల్డ్ రేట్ కంటే కూడా అగ్రికల్చరల్ గోల్డ్ రేట్ అనేది తక్కువగా వేస్తుందన్నమాట వడ్డీ పర్సెంటేజ్ అని. అండ్ సెకండ్ పాయింట్ ప్రాసెసింగ్ ఫీజ్. ప్రాసెసింగ్ ఫీజ్ కూడా నార్మల్ గోల్డ్ లోన్‌లో కంటే కూడా అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌లోనే తక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వడ్డీ విధానం గురించి లెక్క చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి నార్మల్‌గా గోల్డ్ లోన్ తీసుకోవడానికి వెళ్లారు అనుకోండి. నార్మల్ గోల్డ్ లోన్‌లో ప్రతి నెల గోల్డ్ లోన్ వడ్డీ అనేది ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి రూ. 1,00,000కి గోల్డ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. అయితే ఆ వ్యక్తికి మొదటి నెలలో రూ. 1,000 వడ్డీ పడింది అనుకుందాం. అయితే ఆ వడ్డీ అసల్లో కలిసి నెక్స్ట్ మంత్‌కి రూ. 1,00,000 వడ్డీ పడుతుంది. అంటే రూ. 1,050 నెక్స్ట్ మంత్‌కి వడ్డీ పడింది అనుకుందాం. ఆ నెక్స్ట్ మంత్ వచ్చేసి అది అసల్లో కలిసి రూ. 1,02,050 అయ్యింది అనుకుందాం. అంటే ఇలా ప్రతి నెల అసల్లో వడ్డీని కలిపి లెక్క వేస్తూ ఉంటారనమాట. ఇది నార్మల్ గోల్డ్ లోన్‌కైతే గనక. అదే అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌లో అయితే గనక ప్రతి 6 నెలలకొకసారి అసల్లో వడ్డీని కలిపి లెక్క వేస్తూ ఉంటారనమాట. మీరు లోన్ తీసుకున్న రోజు నుంచి కాకుండా ప్రతి 6 నెలలకొకసారి కాలిక్యులేట్ చేస్తారు. అంటే సంవత్సరంలో మార్చిలో గాని, సెప్టెంబర్‌లో కానీ ప్రతి సంవత్సరం 6 నెలలకొకసారి కాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ ఒక రూ. 1,00,000 యూజ్ చేశారు అనుకోండి. సో, రూ. 1,06,000 నెక్స్ట్ మంత్ నుంచి వడ్డీ పడుతుందన్నమాట. సో, ఏప్రిల్ నెలలో ఆయన అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ యూజ్ చేస్తే గనక సెప్టెంబర్ నెలలో ఆయనకి వడ్డీ పడుతుంది. అదే విధంగా అక్టోబర్ నెలలో అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ యూజ్ చేశారు అనుకోండి. మార్చి నెలలో ఆయనకి వడ్డీ అనేది కాలిక్యులేట్ చేస్తారనమాట. అలా కాకుండా జనవరిలో గాని, ఫిబ్రవరి నెలలో గాని గోల్డ్ లోన్ తీసుకున్నారు అనుకోండి. సో, ఆ 1, 2 నెలలకి అసల్లో కలిపేసి మార్చి నెలలో కౌంట్ చేస్తారనమాట. మనం ఏ రోజైతే అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ తీసుకున్నామో ఆ రోజు నుంచి కాకుండా ప్రతి 6 నెలలకొకసారి మార్చిలో గాని, సెప్టెంబర్‌లో గాని అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో, ఈ వడ్డీ విధానంలో అయితే గనక ఖచ్చితంగా నార్మల్ గోల్డ్ లోన్‌లో కంటే అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌లో మీకు కనీసంలో కనీసం రూ. 1,000 సరే తగ్గుతుందన్నమాట. సో, వడ్డీ విధానంలోనే కాకుండా వడ్డీ కూడా మీకు తక్కువగా ఉంటుందన్నమాట. కనీసం 0.5% అయినా డిఫరెన్స్ ఉంటుంది అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌కి, నార్మల్ గోల్డ్ లోన్‌కి. సో, ఎవరైనా సరే వ్యవసాయేతర మనుషులైతే గనక బ్యాంక్‌లో గోల్డ్ లోన్ కోసం వెళ్ళేటప్పుడు మీ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి 1B గాని, లేదా పట్టాదారు పాస్‌బుక్ గాని ఏదైనా సరే ఒరిజినల్ కాకపోయినా జెరాక్స్ అయినా సరే మీరు తీసుకువెళ్తే సరిపోతుంది. అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ ఇస్తారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఇంకొకటేంటంటే అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ అనేది మీ యొక్క గోల్డ్‌ని చూసి గోల్డ్ పైన లెక్క వేసి లోన్ ఇస్తారు. వ్యవసాయేతర వ్యక్తులు అని అంటున్నాను కదా అని మీ ల్యాండ్ పైన అగ్రి గోల్డ్ వస్తుంది అని చెప్పి అనుకోకండి. అసలు మీకు భూమి లేకపోయినా సరే కేవలం మీ గోల్డ్‌ని చూసి ఇక్కడ మీరు అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే గనక మీ వ్యవసాయేతర సంబంధించినటువంటి ఈ జిరాక్స్ పేపర్‌లు తీసుకొని వెళ్తే గనక ఏ బ్యాంక్‌లో అయినా సరే అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ అనేది ఇస్తారు. ఇలా కాగితాలు పెట్టుకున్న వాళ్ళెందుకు మీకు లోన్ ఇస్తారు అంటే బ్యాంక్‌లో ఆడిట్ జరిగేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క వ్యవసాయేతర సంబంధించిన వ్యక్తులైతే గనక ఏదో ఒక జిరాక్స్ అయినా సరే అడుగుతారు. ఈ మధ్య కొన్ని బ్యాంకుల్లో సుమారుగా ఏం చేస్తున్నారు అంటే కొన్ని బ్యాంకుల్లో 1,00,000 లేదా 2,00,000 గాని డిక్లరేషన్ బేసిస్ అనేది ఉంటుంది. డిక్లరేషన్ బేసిస్ అంటే ఏంటంటే, మనం వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా, నార్మల్ మనుషులకైనా సరే అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌కి సంబంధించి రూ. 1,00,000 కానీ, రూ. 2,00,000 కానీ ఇవ్వచ్చు అని చెప్పి ఉంటుందన్నమాట. సో, ఇన్ కేస్ మీరు వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తి కారు అనుకోండి. నార్మల్‌గా మీరు గోల్డ్ లోన్ కోసం వెళ్ళైనా సరే, మీరు బ్యాంక్‌లో ఏం రిక్వెస్ట్ పెడతారు అంటే,
సార్ ఇలా మీకు డిక్లరేషన్ ₹1,00,000 కానీ, 2,00,000 రూపాయలు కానీ అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ పైన డిక్లరేషన్ అనేది ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యవసాయేతర సంబంధించినటువంటి వ్యక్తిని కాదు అనుకోండి. సో, నేను నార్మల్‌గా బ్యాంక్‌లో గోల్డ్ లోన్ కోసం ఒక ₹5,00,000 గోల్డ్ లోన్ కోసం వెళ్ళాను అని చెప్పి అనుకోండి. అయితే ఏదైనా ఒక బ్యాంక్‌లో డిక్లరేషన్ అనేది ఒక ₹2,00,000 ఉంది అనుకోండి. అయితే నేను వ్యవసాయేతర సంబంధించిన వ్యక్తి కాను కాబట్టి, సార్ నేను వ్యవసాయేతర సంబంధించిన వ్యక్తిని కాదు. సో, నార్మల్ వ్యక్తిని కాబట్టి ఈ అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌లో ₹2,00,000 వరకు డిక్లరేషన్ ఉంది. సో, నాకు కావాల్సినటువంటి ఈ ₹5,00,000 ₹2,00,000 అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ ఇవ్వండి. అండ్ రిమైనింగ్ 3,00,000 వచ్చేసి నార్మల్ గోల్డ్ లోన్ ఇవ్వండి అని చెప్పి అడిగాను అనుకోండి. అప్పుడు ఈ ₹2,00,000 పైన అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌కి సంబంధించి వడ్డీ విధానం పడుతుంది. అండ్ నార్మల్‌గా తీసుకున్నటువంటి ఈ ₹3,00,000కి నార్మల్ గోల్డ్ లోన్ రేట్ పడుతుందన్నమాట. ఏది ఏమైనా సరే ఈ 2,00,000 పైన కనీసం వడ్డీ రేట్‌లో నాకు ఒక 1000, 2,000 అయినా సరే తగ్గుతుంది. సో, అందుకని చెప్పి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే గోల్డ్ లోన్ కోసం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ తీసుకోండి. అలా కాకుండా నార్మల్‌గా ఎవరైనా సరే గోల్డ్ లోన్ కోసం వెళ్ళేటప్పుడు మీరు కూడా ఆ బ్యాంక్‌లో డిక్లరేషన్ ఉందా? లేదా? అని చెప్పి కనుక్కొని ₹1,00,000 డిక్లరేషన్ ఉన్నా సరే ఆ ₹1,00,000 పైన అగ్రికల్చరల్ గోల్డ్ లోన్ తీసుకోవడానికే మాక్సిమం ట్రై చేయండి. వడ్డీ రేట్‌లో గానీ, వడ్డీ విధానంలో కానీ, ప్రాసెసింగ్ ఫీజులో కానీ, నెక్స్ట్ చాలా రకాలైనటువంటి ఫీజులుంటాయి. సో, ప్రతీదీ అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌కి తక్కువగా ఉంటుందన్నమాట. సో, అగ్రికల్చరల్ గోల్డ్ లోన్‌కి అండ్ నార్మల్ గోల్డ్ లోన్‌కి ఈ విధమైనటువంటి చార్జెస్ ఉంటాయండి. సో, ఇక్కడి వరకు మీరు వీడియోని చూస్తే గనక ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏ విధమైనటువంటి ఈ వీడియోకి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తానండి. ప్రతి ఒక్క యూజ్‌ఫుల్ పర్సన్‌కి రీచ్ అవ్వాలి అంటే గనక ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి.